వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, విద్యార్థులకు, యువతకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేబినెట్ లో హడావిడిగా ఒక జీవో తెచ్చి మెడికల్ కాలేజీల పీపీపీ కోసం టెండర్లు పిలవడం దారుణమని అన్నారు. యువత అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని, వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని, వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రెజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్, అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడిదాకా వచ్చాయనేటువంటి కాలేజెస్ అన్నిటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని వాటిని ఈ కూటమి ప్రభుత్వం వల్లే ఈ కాలేజెస్ ఈరోజు ఆ రోజు జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి, ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని, రియాలిటీని, దర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్, నో ఫ్యాబ్రికేషన్స్. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఖజానాపై భారమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో వైసీపీ వర్గీయుల కోసం 2144 కోట్లతో ప్రీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు చేపట్టారని ఆరోపణలున్నాయి. నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్జీటీ సుప్రీంకోర్టుకు వెళ్లి కోర్టు పనులు నిలిపివేయించి 100 కోట్ల ఫైన్ విధించింది. అందులో 25 కోట్లు ముందుగా కట్టాలని ఆదేశించింది. దీంతో వైసీపీ చేసిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టు కూడా భర్తీ కాలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టులన్నీ త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పశుసంవర్ధక రంగం రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకం కాబట్టి ఈ రంగానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఆవులపల్లి 1, ముదివీడు 2 టీఎంసీ, నేతిగుంటపల్లి 1 టీఎంసీ, ఆవులపల్లి 3.5 టీఎంసీ. ఈ మూటి కూడా 2144 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి కాబట్టి ఇచ్చేశారు. కన్సర్న్ మినిస్టరే వైలేట్ చేశారు. అప్పుడు ఎన్జీటీ సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసి 25 కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు ఫైన్ కట్టింది. చేసింది తప్పు వీళ్ళు, ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీకి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు. రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా ఇదే మాదిరిగా చేసి ఎన్జీటీకి పోతే వర్కే నిలిపేశారు. 923 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. ఎన్జీటీ కోర్టు ఆర్డర్ చేసింది.
ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీకు చేయడానికి లేదని, అది కూడా వేస్ట్, ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. నేను ముందే చెప్పాను, 6,300 క్యూసెక్స్ కోసరం 6,182 కోట్ల రూపాయలు అందరినీ ఒక శాంక్షన్ చేసి ₹1 ఖర్చు పెట్టలేదు. ప్రకాశం ఇక్కడే మొత్తం 2020లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా 2 న్యూ బ్యారేజ్ కడతామని, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కిందన కడతామంటే అది కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అంటే చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పినా వాస్తవానికి ఇల్లు కూలగొట్టడమే జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 24 నెలల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, కానీ వేలాది ఇల్లు మాత్రం కూలగొట్టారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపించారు. ఉన్నది ఇంకేం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా 24 నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు, ఇల్లు కూలగొట్టుడు, వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి, పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు, స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప. 24 నెలల్లో ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినవి మాత్రం వచ్చాడు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఇక మీ కుకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు. కుకట్పల్లిలో నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న, అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది ఉరి పోసుకొని అన్నాడు. ఏమైంది అంటే హైదరాబాద్ వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది, నీళ్లు కూడా కొడతామని నోటీస్ వేసింది. వేసే వరకు హైబర్ తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట, రాత్రి అంతా ఏడ్చింది. ఆయన రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంటికి చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన. అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే, మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని? కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్? మీదకెళ్ళి ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58 అదొకటే కాదు, 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా, మీ గల్లవర్తే, మీ చిత్తారంగ బస్తీలో కానీ, ఇంకొకడ కానీ, కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగ్రత్త కట్టినాం. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిన చరిత్రను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుదిర్చిన ఒప్పందంతో 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడ్డాయని పేర్కొన్నారు. ఆ కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని గుర్తు చేశారు. అయితే ఆ ఒప్పందం కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 100 టీఎంసీలకు మించి నీరు అందలేదని వివరించారు. తరతరాలుగా కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. మేరకి ఒకటే సంవత్సరం కోసం, ఆ తర్వాత 2016లో 50% ఖచ్చితంగా వాడుకోవాలి ఈ జలాలని మీరు నిర్ణయం చేసేదాకా అనేది ఆ డిమాండ్ కూడా కేసీఆర్ గారే పెట్టినారు. ఇవన్నిటిని కప్పిపుచ్చడం అంటే ఏమన్నట్టు? డిజానెస్టీ. ముఖ్యమంత్రి గారు దురుద్దేశంతో డిజానెస్టీతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే ప్రొసీడింగ్స్ని ఉటంకించకుండా తను నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రిగా గౌరవించుకోవాలి కదా. నువ్వు అబద్ధాలు ఆడితే మీ నోరు మూసుకొని ఎట్లా కూర్చుంటాము? ఎంతసేపు తెలంగాణని ముంచాలే, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలి, ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేయాలి. నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంత డిజానెస్టీగా, ఇంత నీతిబాహ్యంగా నువ్వు పనిచేస్తే నోరు మూసుకొని ఎట్లా కూర్చోమని అంటారు? కేసీఆర్ గారు చేసిన మొత్తం అన్ని ప్రయత్నాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. వినోద్ గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినారు. కేసీఆర్ గారు కృషి లేకుంటేనే ట్రైబ్యునల్ ఫామ్ అయిందా? సిగ్గుండాలండి ఇది ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడేదానికి. అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అబద్ధాలు మాట్లాడితే ప్రజలంతా ఏం చేయాలి? ప్రజలు కూడా అబద్ధాలు మాట్లాడాలా? ఇదేనా సందేశం మీరు ఇచ్చేది? మీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మీరు చేసిన పని ఒక్కటన్నా ఉందా? ఒక ఇంచు ముందు కదా, 1 సెంటీమీటర్ ముందుకు పోయిన ప్రాజెక్టులు, కట్టిన ప్రాజెక్టులని మూలబెట్టినారు. ఇవాళ 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ఒక్క చెరువు దిగినదండి. వరదలు వస్తాయి, ఇవాళ చెరువులన్నీ దిగుతూ ఉన్నాయి, నీరంతా నేలపాలవుతూ ఉంది, ఇండ్లని ధ్వంసం చేస్తున్నాయి, నగరాలని పట్టణాలను ధ్వంసం చేస్తూ ఉన్నది, ఆస్తులు నాశనం అయిపోతూ ఉన్నాయి,
పంట పొలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఏమి చేయలేక బండాలు వేస్తే ప్రజలు ఊకోరండి, ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. దుర్మార్గం ఏంటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిపాలన ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఎన్నడూ కూడా 299 టీఎంసీలు రాలేదు. 120 టీఎంసీలు దాటి ఎన్నడూ కూడా తెలంగాణకి కృష్ణా జలాలు రాలేదు. ఇదంతా మీ నాయకత్వంలో మీ ధాన్యం టెండర్లలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆయన విమర్శించారు. ఇంత పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చినా సంబంధిత శాఖ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తుందని ప్రశ్నించారు. ప్రజల ధనాన్ని దోచుకున్న వారిపై తక్షణం దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క స్వార్థ బుద్ధితోటి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని చెమట చుక్కను టెండర్ల రూపంలో గ్లోబల్ టెండర్ల రంగు పూసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పి మా కేటీఆర్ గారు చెప్పినట్టే అందులో తప్పు జరిగిందని, తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి క్యాబినెట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ క్యాబినెట్ తేల్చింది. 65,90,00,000 రూపాయల జప్తును ఏజెన్సీలో సంబంధించినటువంటి ఈఎండి జప్తు చేయాలని చెప్పి జీవో నంబర్ 15 విడుదల చేసింది. మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది. సహజంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అనేక టెండర్ల అగ్రిమెంట్లు ఎంఓయు వయలేషన్ జరిగినప్పుడు బిడ్డర్స్ పైన, టెండర్దారుల పైన ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ నిర్ణయం చేయడం అనేది సహజం. కానీ వాళ్ళ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారిపైన డిపార్ట్మెంటే చర్య ఎందుకు చేపట్టలేదు? డిపార్ట్మెంట్ చెందినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామ ప్రజలు జూరాల ప్రాజెక్టుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. గద్వాల నుంచి ఆత్మకూర దూరం కేవలం 9 కిలోమీటర్లే ఉన్నప్పటికీ బ్రిడ్జ్ లేకపోవడంతో ప్రజలు సుమారు 35 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే ప్రజలకు, ముఖ్యంగా రైతులకు రవాణా సౌకర్యం, వాణిజ్యపరంగా, సమయం పరంగా విపరీతంగా ఉపయోగం కలుగుతుందని తెలిపారు. రోడ్ అయ్యి రింగ్ రోడ్ కి అటాచ్ చేస్తే, జూరాల బ్రిడ్జ్ అటాచ్ చేస్తే రింగ్ రోడ్ కి ఈ లావాదేవీలు కానీ మంత్రాలయం వరకు తగ్గుతుంది. నీకు ఎమ్గనూరు వరకు 70 కిలోమీటర్లు తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చేదానికి 70 కిలోమీటర్లు తగ్గుతుంది ఇట్లకెళ్ళి. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకుని పై అధికారులు అందరూ మాకు మద్దతు తెలిపి కొత్తపల్లి నుండి జూరాల మీదుగా బ్రిడ్జ్ పడేటట్టు అందరూ చూడండి. గద్వాల నుండి ఆత్మకూరుకి ఓన్లీ కేవలం 9.5 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. ఈ బ్రిడ్జ్ లేని దానికి 30 కిలోమీటర్లు డ్యామ్ మీద తిరిగిపోతున్నారు. బ్రిడ్జ్ పడి ఈ రహదారి కానీ డెవలప్ అయితే ఆత్మకూరు వచ్చేసి ఓన్లీ 9 కిలోమీటర్లు అవుతుంది. 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా అవుతుంది. హైదరాబాద్ కు దాదాపుగా 35 కిలోమీటర్లు, ఒక 45 నిమిషాల రస్తా తక్కువ అవుతుంది. సో ఆల్రెడీ ఈ జియో ఇష్యూ అయింది, పైసలు కూడా శాంక్షన్ అయినాయి. అయితే కొందరు భారతపరులు దీన్ని పైనకి తీసుకుపోవాలి, డ్యామ్ కిందనే వేయాలా, నదిమల కాడ వేయాలన్నట్టు ధర్నా చేసి మాకు వచ్చిన జీవోని మళ్ళీ రద్దు చేయాలన్నట్టు కొంత ఒత్తిడి చేస్తున్నారు అధికారుల మీద. అయితే మేము అది తెలుసుకొని అన్ని గ్రామాల ప్రజలు సమైక్యమై ఇవాళ మేము ఈ ధర్నాకు పూనుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి కోసం 2 కొత్త పథకాలను ప్రారంభించింది. సచివాలయంలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించిన ఈ పథకాలు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన మరియు రేవంత్ అన్న సహకార మిస్కిన్ కేలియో పేర్లతో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ సందర్భంగా మంత్రి ఆన్లైన్ దరఖాస్తుల కోసం ప్రత్యేక పోర్టల్ను ఆవిష్కరించారు. 2 పథకాల కోసం ప్రభుత్వం 30 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద మైనారిటీ వితంతువులు, అనాథలు, అవివాహితలు, ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి కోసం 50,000 ఆర్థిక సహాయం అందించనున్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నుంచి ఆయనకు ప్రాణహానికి ప్రమాదం ఉందన్నారు. ఆ పార్టీ నేత చెప్పారని, ఆపరేషన్లో ఆయనకు అన్యాయం వైపు తీర్పులు వస్తున్నాయని, ఏపీ హైకోర్టు ఒక తీర్పులో తన చారిటీస్ ను ఆయన అన్న భార్య ఎస్తర్ రాణికి అప్పగించాలని చెప్పినట్లు తెలిపారు. న్యాయస్థానాలు చంద్రబాబుకు అమ్ముడిపోయినట్లు, తాను ఉన్నత న్యాయస్థానాల్లో హక్కుల కోసం పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తన లాయర్లు కూడా చంద్రబాబుకే సమర్పించబడ్డారని, నారా లోకేష్ ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరగా నడిపిస్తున్నట్లు ఆరోపించారు. Esther Rani and sons. What? Then we went to Honorable High Court. T. Rajani. We found out she belonged to Kamma. And Supreme Court, Mr. L. Nageswara, I found out he belonged to Kamma caste. What is going on? My question number one is, why the same things not repeated when Jagan Mohan Reddy was the chief minister? We found out that Mr. Chandrababu Naidu's son Lokesh refused to hear this complaint when my daughter-in-law and my father went. And then who they heard, we have evidence. My brother's killer Esther Rani and sons are supported by these politicians, supported by some judges, supported by some judicial officers. I have the evidence. I told you 1 week ago, I will expose them. Today, they were exposed. Honorable C.J. Thakurji and along with this Honorable Justice Raghunandan Ji. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్రం విపత్తు నిర్వహణ నిధుల కింద హెక్టారుకు 17,500 మాత్రమే అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి ఉల్లి పండించే ప్రతి రైతుకు హెక్టారుకు 50,000 నష్టపరిహారం అందించాలని నిర్ణయించిందని ప్రకటించారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారని, రైతుల పక్షాన చారిత్రాత్మకంగా నిలిచే ఈ చర్యకు తన తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి ఒక హెక్టార్కి 17,500 రూపాయలు ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది నభూతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా, ఊహకందని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. గతంలో మీరు ఏ ప్రభుత్వాలు చూసినా సరే. టీడీపీ లోకల్ నేత బండారుపల్లి సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని టీడీపీ నేతల అభిప్రాయాలు తీసుకోకుండా అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడం తమకు అవమానకరమని అన్నారు. టీడీపీ నాయకులపై దాడులు, హత్య కేసులు, మానభంగ కేసులు పెట్టించిన వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డినే అని ఆరోపించారు. ఆడవాళ్లను సైతం జైలుకు పంపించిన చరిత్ర కూడా ఆయనదేనని విమర్శించారు. చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా, మడిమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకులను ఈరోజు పార్టీ అవమానించింది. అది తీవ్ర మనోవేదన కలుగుతా ఉంది. ఈరోజు మాకు 25 సంవత్సరాలు పోరాటం చేశాము ఒక మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తితో. దాదాపు 2005 నుంచి 2010 వరకు ఈ నాదెండ్ల మండలం చిలకలూరుపేట నియోజకవర్గంలో కేసు లేనటువంటి నాయకుడు లేడు, కేసు లేనటువంటి కార్యకర్త లేడు, జైలు పంపించినటువంటి వ్యక్తే లేడు. అందరూ రేపు రాజీనామా చేయబోతున్నాం. ఇది ఎవరు చెప్పినా ఆగేది కాదు. మీరు నిర్ణయాలు కరెక్ట్ చేసుకోవాలి.
మేము మా రక్తాన్ని ధారపోసి మా కుటుంబాలను వదిలేసి ఈరోజు మేము పార్టీని ఈ స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉంచగలిగాం. దుర్మార్గమైనటువంటి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి జైలుకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించిన చరిత్ర ఈ మర్రి రాజశేఖర్. ఇటువంటి వ్యక్తిని చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ సీఎం చంద్రబాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇప్పటికే మార్చి 19న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించానని తెలిపారు. అయితే తన రాజీనామాను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదని వెల్లడించారు. నేను 1 year కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరగలేదు, ఎందుకంటే నాకు అవకాశం కల్పించలేదు. అలాగే కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి, అలాగే స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం. సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే మనం దాన్ని మెజర్ చేయలేము, ఇంత చేశారు ఎక్కువ ఇలాగని. సో మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము. అలాగే డెఫినెట్లీ మేమందరూ కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తాం. అలాగే వీఆర్ సర్వీస్ డెడికేటెడ్. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారినా తిరిగి ఈరోజు మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో 13 నెలలు అయింది. మా హక్కుల్ని హరించి మా శాసన మండలిలో చైర్మన్ గారు మా రాజీనామాలని ఆమోదించక మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇరకాటంలో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు బేషరతుగా మేము ఒక డెసిషన్ మీద నిల్చున్నప్పుడు మా యొక్క డెసిషన్కి గౌరవం లేకుండా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.